నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్న వేళ కోవిడ్లో చేసిన సేవల గురించి చెప్తూ ఓట్లని అడుగుతున్నారు నాయకులు. అయితే ఇప్పుడు మరి ఈ కోవిడ్లో చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి మోదీ గారికి చెందుతాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయా అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్న వేళ కోవిడ్ టైంలో చేసిన సేవల గురించి తను చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అది మరి కేంద్రం నుంచి చేయించినట్ట లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయించినట్ట? జగన్మోహన్ రెడ్డి కోవిడ్లో నేను ఎవ్వరూ చేయనటువంటి విధంగా నేను సేవ చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ప్లస్ ఆ రోజున విపక్షాలు ఎవరు లేరు, హైదరాబాద్లో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ హైదరాబాద్లో కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండి సేవ చేసింది నేనే అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టాడు ఎన్నికల్లో. ఆయన ఎప్పుడు బయట రాల. ఉద్యోగస్తులు తమ విధి ప్రకారం వాళ్ళు గైడ్లైన్స్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి చేశారు కూడా. చేసినటువంటి వాళ్ళకి మనం అభినందనలు చెప్పాల్సింది, దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. అది కూడా అన్ని వింగ్స్ ఏం చేయలేదు, కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే చేశారు. సో నిత్యావసర వస్తువులు కానీ లేదంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రమే చేశారు. అది చేయాలని చెప్పి నిబంధన కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి. ఒక ఆంధ్రప్రదేశే కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున ఏం చెప్పిందో అవి తూచా తప్పకుండా పాటించారు. పాటించినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మానిటరింగ్ కూడా చేశారు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి మేము సేవ చేసాము, అది గుర్తుపెట్టుకొని మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, నిత్యావసర సరుకుల్ని ఉచితంగా ఇచ్చింది. అలాగే బతకడానికి నిరుపేదలకి కొంత బాసట కల్పిస్తూ వాళ్ళకి ఆసరాగా ఉండటం కోసం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అవన్నీ కూడా అన్ని రాష్ట్రాలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి ఏమీ కొత్తగా ఏమీ చేయలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్లో సంబంధించి ఆయన సరిగ్గా మానిటర్ చేయలేదు. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో అక్కడ ఉండేటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్స్ తరహాలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. హ్యాండ్ ఓవర్ చేసుకొని చికిత్సకు సంబంధించినటువంటి ధరలు కూడా నిర్ణయించి ఆ మేరకు మానిటర్ చేసి ఆ రోజున కరోనా సమయంలో పేదలకి కరోనా వచ్చినా కానీ తక్కువ ధరలతోటి చికిత్స చేయించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్. పక్కన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను సేవ చేశాను అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత విమర్శనాత్మకమైనటువంటి అంశం ఏంటంటే, ఆ రోజున పారాసిటమాల్ వేసుకుంటే పోద్దన్నది, అదేం పెద్ద ఇష్యూ కాదు అన్నట్టు. కరోనా అనేది కామన్, అది పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అని చెప్పి ఆ పారాసిటమాల్ కూడా ఎన్నో వేసుకోవాలని చెప్పాడు ఆయన. ఆ డాక్టర్ పివి రమేష్ అని అప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నాడు. ఆయన బేసికల్గా డాక్టర్. ఆయన ఇన్ని వేసుకోకూడదు సార్ అని అంటే, లేదు ఇన్ని వేసుకోవాలని చెప్పి ఈయన చెప్పాడు. అంటే ప్రతిరోజుకి ఎన్ని వేసుకోవాలనేది డాక్టర్కి తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం కనుక ఆ టాబ్లెట్లు వేసుకుంటే మరణాలు ఎక్కువైండే అసలు. అప్పుడు పివి రమేష్కి ఆయనకి కూడా మధ్యలో ఈ వివాదం కూడా నడిచింది. ఆ రోజు సెక్రటరీగా ఉన్న డాక్టర్ ఆయన బేసికల్గా. తర్వాత ఐఏఎస్ రాసి సివిల్స్ రాసి ఐఏఎస్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన్ని నాన్ ఫోకల్ పాయింట్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి కరోనా మొత్తం నేనే సర్వీస్ చేశాను, ఇది నాకే ఓట్లు వేయండి, లేకపోతే నేను తప్ప ఎవరు సర్వీస్ చేసిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో పూర్తి వాస్తవాలు అయితే లేవు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా చేసావు, మెరుగ్గా నువ్వేం చేసావు, ఏం చేసావు, ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసావా, చేయలేదే. అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చారో అలాంటి గైడ్లైన్సే ఇచ్చావు. పైగా పక్కనే ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రితోటి మాట్లాడి అక్కడ సివియర్గా ఉన్నటువంటి కేసును హైదరాబాద్కి తీసుకొద్దాము, హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి, మెరుగైనటువంటి హాస్పిటల్స్, ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వస్తుంటే అక్కడ బోర్డర్ క్లోజ్ చేశారు. బోర్డర్ క్లోజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేసీఆర్తో మాట్లాడచ్చు కదా. ఆ రోజు ముఖ్యమంత్రికి కేసీఆర్ ఉన్నారు కదా,
వాళ్ళిద్దరేమో రాజకీయ పరంగా ఈ క్విట్ ప్రోకో ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటారు రాజకీయ పరంగా. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ కమ్మగా క్లియరెన్స్ తీసుకున్నాడు ఎవరు కేసీఆర్. వాళ్ళిద్దరు ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్న దూరంలో గోదావరి జలాలు గోదావరిలో ప్రాజెక్టును ఈయన కాళేశ్వరం ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అక్కడికి కేసీఆర్ అక్కడ రాయలసీమ వెళ్ళి రోజా వాళ్ళ ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమ నేను రత్నాలసీమ చేస్తానని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చి వచ్చాడు. ఇక్కడ ఆర్డీఎక్స్కి పరిమితులు ఇవ్వడానికి ఇండైరెక్ట్గా అంగీకరించాడు. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఇచ్చిపుచ్చుకున్నారు వాళ్ళు. ఇచ్చిపుచ్చుకున్నటువంటి ఇద్దరు సీఎంలు కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో ఎంటర్ అయ్యి తెలంగాణ హాస్పిటల్లో చేరడానికి బోర్డర్స్ మూసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? మాట్లాడాలి కదా, మాట్లాడి ఇక్కడ చికిత్స మెరుగైనటువంటి వైద్యం చేయించవచ్చు కదా, చేయించేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు అదే కోవిడ్ని అడ్డం పెట్టుకొని కోవిడ్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన ఓట్లు అడిగేట. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ వచ్చింది 2 years లేదంటే ఇంకా నేను అద్భుతాలు క్రియేట్ చేసేవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పి చెప్తే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి అడ్డం తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమారు కోవిడ్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో పెడితే కుదరదు అని చెప్తే లేదు పెట్టాలని చెప్పేసి పెట్టించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ ఈయన పెట్టాలన్నప్పుడు ఆయన వద్దన్నాడు. సో ఈ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్, ఈ విధమైనటువంటి పద్ధతుల్ని కాంట్రడిక్షన్ చేసి వివాదాస్పదం చేసి కోవిడ్లో కూడా రాజకీయాలు నడిపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్లో నేనే కాపాడాను అందరినీ అని చెప్తుంటే బహుశా కౌంటర్గా బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారో నాకు తెలీదు. మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఫడ్నవీస్ ఆయన ఏమన్నారు, కోవిడ్లో నరేంద్ర మోడీ చేసినంత సేవ భారతదేశానికి ఎవరు చేయలేదు. వ్యాక్సిన్ తీసుకొచ్చి వ్యాక్సిన్ వేసినందువల్లనే కొన్ని కోట్ల మందిని బతికించుకోగలిగాం. లేదంటే భారతదేశం లాంటి 130 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశంలో నరేంద్ర మోడీ తప్ప వేరే ఎవరున్నా కానీ ప్రధానమంత్రిగా భారతదేశంలో అనేక మంది చనిపోయిన వాళ్ళు నరేంద్ర మోడీ గంట కొట్టించినా, అప్రమత్తం చేసినా, లాక్డౌన్ పెట్టినా, ఇవన్నీ చేసినా నరేంద్ర మోడీ చేశారు. నరేంద్ర మోడీ కాకుండా ఎవరు చేయలేదు. నరేంద్ర మోడీ సేవల్ని మర్చిపోలేము కోవిడ్లో. కాబట్టి ఆ సేవలను గుర్తించి మా ఓట్లు వేయండి అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినటువంటి 24 గంటలు జరగకముందే ఫడ్నవీస్ మాట్లాడాడు. బస్ అది కౌంటర్ ఏమో తెలీదు. ఇప్పుడు అదే ఫడ్నవీస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడితే ఓకే, కానీ అదే మహారాష్ట్రలో మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళు చేసినటువంటి సేవలను కూడా, అంటే నరేంద్ర మోడీ చేసినటువంటి సేవలను కూడా తన సేవలుగా ప్రచారం చేసుకుంటున్నాడు. అదొకటి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, లేదంటే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తన వల్ల వచ్చింది అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు దుగిరాజపట్నం ఓడరేవు కానీ, లేదా పోర్టులు చాలా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ ఓడరేవు వచ్చినా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోర్టులు. అవేమి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటివి అయితే కాదు. అలాగే నేషనల్ ప్రాజెక్ట్స్ ఏ వచ్చినా కానీ అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్సే. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేశారా అని అంటే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, తర్వాత ఆయన చెత్త పన్ను వేయటం, ఇవి చేశాడు తప్పితే ఛార్జీలన్నీ అందరికన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ పెంచడం, ఇవి చేశాడు తప్ప కోవిడ్లో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడం అనేది నరేంద్ర మోడీకి తెలిస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటల్ని అంగీకరించడం చెప్పి నేనైతే అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.